ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యము వీక్షిస్తున్న వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జీవితంలో అనేక శత్రువులు అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారా? నువ్వు అనుకోకుండా నీ జీవితంలో అనేక మంది విరోధులుగా మారిపోయారా? పరిస్థితులను బట్టి కొంతమంది, ఓర్వనితనముతో కొంతమంది జీవితంలో చుట్టుముట్టాడి రకరకాలైన మాటలతో నిన్ను బాధించి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా? అయ్యో వారు నన్ను ఏం చేస్తారో వీరు నన్ను ఏం చేస్తారో అని భయపడుతున్నావా? మరి కొంతమంది అయితే మా దగ్గర వచ్చి ప్రార్థన చేయించుకుంటా ఉంటారు. నా కొరకు ప్రార్థన చేయండి అని ఏడుస్తారు. ఎందుకమ్మా దేని కొరకు ప్రార్థన చేయమంటావు అని అడిగితే వారు చెప్పేటువంటి జవాబు ఏంటంటే, మాకు ఎవరో చేతబడి చేశారు, ఎవరో మాకు విరోధంగా ఫలానా మంత్రాలు చేయించారు, ఫలానా చేతబడి కార్యాలు చేయించారు అని రకరకాలుగా వారు బాధలు చెప్పుకొని ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. మంచిది. అయితే దేవుడి ఉదయకాల సమయంలో అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ అందరికీ దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఎంత శక్తి కలిగిన మాట అండి. దేవుడంట మన పక్షముగా ఉంటే మనకి ఎవడు విరోధి అంటే అర్థం ఏంటో తెలుసా? ఏ విరోధి కూడా నిలబడి జయించలేడు అని అర్థం. అవును, నమ్ము. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీకు గాని, నీ బిడ్డలకు గాని, నీ పరిచర్యకు గాని, నీ వ్యాపారానికి గాని విరోధంగా నిలబడిన ఎవడు కూడా వర్ధిల్లకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడు నీ పక్షమునుండగా, మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఉదయకాల సమయంలో ధైర్యం తెచ్చుకో. దేవా నువ్వు ఉన్నందుకు స్తోత్రం. ఇంతకాలం భయపడ్డాను, ఇక భయపడను ప్రభా. ఏ విరోధి నన్ను ఏమీ చేయలేడు. విజయం నాదే ప్రభా అని విశ్వాసంతో నమ్ము. తప్పక దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని ఉదయకాల సమయంలో మాట్లాడినందుకు స్తోత్రం. ఎంతమంది అయితే ప్రభువా శత్రువుల మధ్యలో, విరోధుల మధ్యలో నాయన ప్రేమించిన వారు కూడా విరోధులైపోయి ప్రభా ఎవరి పక్షాన అయితే నిలబడి నాయన లోక సంబంధంగా ప్రభువా వారిని నాయన కార్యాలకు గురి చేస్తూ వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని విరోధుని వారి జీవితంలో తొలగించి గొప్ప విజయం వారికి దయచేసి బలముతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.